మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. గైస్, మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఎవరైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో మీరు క్యాండిడేట్ లాగిన్లో రిజల్ట్ దగ్గర చెక్ చేసినట్లయితే స్టేటస్ అనేది ఇప్పుడు ఎంటీగా చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు రిజల్ట్ దగ్గర స్టేటస్ అనేది చూపించేది కదా, ఇప్పుడు స్టేటస్ అయితే తీసేసారు. ఆప్షన్ అనేది రావడం లేదు కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన పని అయితే లేదు. దీనికి సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ క్యాండిడేట్ లాగిన్లో రిజల్ట్స్ ఆప్షన్ దగ్గర అక్కడ క్వాలిఫైడ్ స్టేటస్ ఆప్షన్ ఇప్పుడు తీసేశారు, దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మెయిన్గా పెళ్ళైన మహిళలు ఎవరైతే ఉన్నారో పెళ్ళైన మహిళలు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఫాదర్ నేమ్తో ఈడబ్ల్యూఎస్ పెట్టి హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి 8 లక్షలకు పైగా ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది తీసేశారు. దానివల్ల ఈడబ్ల్యూఎస్ కోటాలో కొన్ని పోస్టులు అయితే ఖాళీలు ఏర్పడ్డాయి అన్ని జిల్లాలకు సంబంధించి. 8 లక్షలకు పైగా ఇన్కమ్ ఉన్న వాళ్ళ ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ తీసేస్తే మరి క్రింద వాళ్ళకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కాల్ లెటర్ అనేది రావాల్సి ఉంటుంది కదా, దానికి సంబంధించి ఎందుకు అప్డేట్ అనేది చేయడం లేదని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. డిఎస్సి కన్వీనర్ గారు మెయిన్గా ఈడబ్ల్యూఎస్ ఆప్షన్కి సంబంధించి ఎవరికైతే తీసేశారో 8 లక్షలకు పైగా ఇన్కమ్ ఉందని చెప్పేసి వాళ్ళకి తీసేసిన ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కింద వాళ్ళకి అప్లై అవుతుంది కాబట్టి మరి ఇంకా ఎందుకు వాళ్ళకి కాల్ లెటర్లు రాలేదనేది కూడా మీరు ఒకసారి స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఏలూరుకు సంబంధించి. కంప్లీట్గా నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. దీనిలో కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన అంశాలు అయితే ఉన్నాయి. విజయవాడకు 50 బస్సులు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. మొత్తంగా 50 బస్సులు కాదు, ఒక్కో జిల్లాకి 50 బస్సులు చెప్పిన చూసుకున్నట్లయితే మొత్తంగా 32,000 మంది సుమారుగా బస్సు ఏర్పాట్లు కూడా వీళ్ళే చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. విజయవాడకు 50 బస్సులు, ఉమ్మడి జిల్లాలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు విజయవాడలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడకు తరలి రావడానికి ఏలూరు కేంద్రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 50 బస్సులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో అభ్యర్థి వెంట మరొకరిని తెచ్చుకునే వెసులుబాటు అయితే కల్పిస్తున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఎంపికైన అభ్యర్థులంతా తమ హాల్ టికెట్లనే గుర్తింపు పత్రంగా చూపించవలసి ఉంటుందని, ఎంపికైన అభ్యర్థులంతా విజయవాడకు చేరుకునేందుకు ఈ నెల 18 సాయంత్రం 4 గంటలకు చేరుకోవాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. వారందరికీ 18న రాత్రి భోజనం, వసతి సౌకర్యాలు, 19న ఉదయం టిఫిన్లు కానివ్వండి తదితర ఏర్పాట్లు అయితే కల్పించడానికి విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటప్పయ్య నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ గైస్ మెయిన్గా వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మనకి ఇంకొక అప్డేట్ చూసినట్లయితే ఏలూరులో వసతి ఏర్పాట్లు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. అభ్యర్థులు విజయవాడ వెళ్ళటానికి సొంత ఏర్పాట్లు అనుమతించబోమని అసిస్టెంట్ డైరెక్టర్ వివరించారు. అభ్యర్థులు విజయవాడ వెళ్ళటానికి సొంత ఏర్పాట్లు అనుమతించబోమని అసిస్టెంట్ డైరెక్టర్ వివరించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఏలూరులో వారికి కేటాయించిన పాఠశాలకు చేరుకున్న దగ్గర నుంచి విజయవాడలో కార్యక్రమం పూర్తయ్యే వరకు జిల్లా విద్యాశాఖ నియంత్రణలోనే ఉండాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఒక్కో బస్సుకు ఒక ఎంఈఓ పర్యవేక్షకుడిగా ఉంటారు. అంటే మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగింది కాబట్టి మీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసిన టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు గైడ్గా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మనకి ఇక్కడ పబ్లిష్ చేశారు, మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఒక్కో బస్సుకు ఒక ఎంఈఓ పర్యవేక్షకుడు, 4 వ్యాయామ విద్యా ఉపాధ్యాయులను సూపర్వైజర్లుగా నియమిస్తున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. అభ్యర్థులకు వసతి నిమిత్తం మొత్తంగా 10 పాఠశాలను ఎంపిక చేశారు. కస్తూరిబా బాలికోన్నత పాఠశాల, సుబ్బమ్మదేవి మున్సిపల్ హై స్కూల్, గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్, సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్, సెయింట్స్ హై స్కూల్, దాంతోపాటుగా సెయింట్ దెరిసా బాలికోన్నత పాఠశాల తదితర స్కూల్స్ని అయితే డిఎస్సి అభ్యర్థుల వసతి నిమిత్తం ఎంపిక చేశారంటూ మనకి ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. చాలామంది అభ్యర్థులకి అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, డిఎస్సి నియామక పత్రం తీసుకునే అభ్యర్థి వెంట తల్లి తండ్రి ఇద్దరికీ కూడా అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. వసతి సదుపాయాల నిమిత్తం ఇక్కడ లిమిటేషన్స్ అయితే పెట్టారా అనేది మనకి లిమిటేషన్స్ అయితే పెట్టినట్లు మనకు అర్థమవుతుంది. ఇది గైస్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి 421 పోస్టులకు సంబంధించి ఏదైతే జనరల్ మెరిట్ లిస్ట్ ఉందో జనరల్ మెరిట్ లిస్ట్ని కూడా తక్షణమే వెబ్సైట్లోకి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. డిఎస్సి కన్వీనర్ గారు 421 స్పోర్ట్స్ కోటా పోస్టులకు సంబంధించిన జనరల్ మెరిట్ లిస్ట్ని కూడా విడుదల చేయాలి. ఎందుకంటే 16,347 పోస్టుల్లోనే ఈ 421 పోస్టులని హారిజంటల్ విధానంలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఏ రిజర్వేషన్లో ఆ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు వచ్చారనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి సెలక్షన్ లిస్ట్తో పాటుగా
స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన జనరల్ మెరిట్ లిస్ట్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మనకి జిల్లాల వారీగా ఎవరైతే రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో రిజెక్ట్ అయిన అభ్యర్థుల ప్లేస్లో కొత్త వారికి కాల్ లెటర్స్ అయితే 10ల సంఖ్యలో 1-2 నెంబర్స్లోనే మనకి కాల్ లెటర్స్ అయితే వస్తున్నట్లు ఇప్పటి వరకు డేటా అయితే ఉంది. కన్వీనర్ గారి నుంచి అఫీషియల్గా స్టేట్మెంట్ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి రిజెక్ట్ అయిన అభ్యర్థుల ప్లేస్లో కొత్త వారికి కాల్ లెటర్లు పంపించారా లేదా అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఇది గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. శుభం, ధన్యవాదాలు.